గురువుగారు, పాండవులు అశ్వత్థామను అవమానించి పంపించేశారు. ఇలా పాండవులు అశ్వత్థామను అవమానించటం ధర్మసమ్మతమేనా? ధర్మసమ్మతమే. 3 కారణాలు ఉన్నాయి దానికి. మొట్టమొదటి కారణం, బ్రాహ్మణుడు విద్యను అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. అధ్యయనం చేయటం అంటే తాను నేర్చుకునుట, అధ్యాపనము అంటే తన విద్యను ఇతరులకు చెప్పుట, అంతవరకే చేయాలి. కానీ అతడు యుద్ధ రంగంలో పాల్గొని యుద్ధం చేయటం అతడు చేసినటువంటి అధర్మం. దుర్యోధనుని పక్షాన ఉన్నాడు కనుక, అతడు రమ్మనమన్నాడు కనుక వచ్చేశాడు, యుద్ధం చేశాడు. అతడే కాదు, అతని తండ్రి ద్రోణాచార్యుడు చేసింది కూడా దోషమే. యుద్ధం చేయటం తప్పు. యుద్ధ విద్యలన్నీ నీవు అధ్యయనం చేయవచ్చు, నేర్పవచ్చు తన వద్దకు వచ్చినటువంటి విద్యార్థికి. కానీ ప్రాక్టికల్గా యుద్ధం చేయటం అనేటువంటిది మాత్రం ధర్మం కాదు. అశ్వత్థామ పనిచేశాడు. ఇది మొదటి అధర్మం. రెండవ అధర్మం, గుడారాలలో ఉన్నటువంటి తన యొక్క తండ్రిని అక్రమంగా పాండవులు సంహరించారు అనేటువంటి భావన చేత భూమి మీద పాండవులే లేకుండా చెయ్యాలి, అపాండవం చెయ్యాలి అని భావించాడు. ఒక వ్యక్తిని లేకుండా చెయ్యాలి అని ఇంకొక వ్యక్తి భావించడం అనేటువంటిది దుర్మార్గం. అతన్ని భూమి మీద లేకుండా చేసేటువంటి హక్కు ఎవ్వరికీ లేదు, భగవంతుడికి కూడా లేదు. అతడు పొందవలసిన అనుభవం ఏదైతే ఉన్నదో వాటినన్నిటినీ అనుభవించిన తరువాతనే ఈ శరీరం పతనం అవుతుంది. అప్పటిదాకా ఈ శరీరం ఉంటుంది. ఎంత వార్ధక్యాన్ని పొందినా, ఎన్ని రకాలైన వ్యాధులు కలిగినా తాను అనుభవించవలసిందంతా అనుభవించేంత వరకు, ఆయుర్దాయం ఉన్నంత వరకు ఆ దేహం ఉంటుంది. దాన్ని మధ్యలోనే పంపించాలి అని అనుకోవటం అధర్మం. కనుక పాండవులే లేకుండా చెయ్యాలి, అపాండవం చెయ్యాలి అని అనుకోవటం అధర్మం. ఎవరిది? అశ్వత్థామది. ఇది రెండవ అధర్మం. అయితే పాండవులు లేకుండా చెయ్యాలి అని ఆలోచించిన అశ్వత్థామ వారు నివాసం ఉన్న గుడారముల వద్దకు వచ్చి 5 పడుకుని ఉంటే, వాళ్ళు చిన్నపిల్లలైతే పసిపిల్లలని కూడా చూడకుండా, పోతన గారు భాగవతంలో చెబుతారు, నిదురించు పసికూనల చంపుటకు చేతులెట్లాడెనయ్యా బ్రాహ్మణోత్తమా. పడుకుని నిద్రపోతున్నటువంటి పిల్లల్ని సంహరిస్తావా? ఎంత గొప్పవాడు అయితే మాత్రం. చంపకూడనటువంటి వాళ్ళు 5 ఉన్నారు. శిశూనాం, వృద్ధానాం, స్త్రీణాం, యుద్ధ పరాన్ముఖానాం. ఎవరిని సంహరించకూడదు వీళ్లలో వాడు. శిశువులను సంహరించకూడదు, వృద్ధులను సంహరించకూడదు, స్త్రీలను సంహరించకూడదు. యుద్ధరంగానికి వచ్చి భయపడి వెనుతిరిగి పారిపోయేవాడిని పట్టుకుని సంహరించకూడదు, బ్రాహ్మణుని సంహరించకూడదు. ఇది యుద్ధ నీతి. ఆ ధర్మాన్ని అనుసరించి ఇక్కడ పడుకుని ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళను సంహరించకూడదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్లను సంహరించాడు. కనుక అధర్మం. ఈ అధర్మం చేసినటువంటి వాణ్ణి వాస్తవంగా ఏం చేయాలి అంటే సంహరించాలి. బ్రాహ్మణుడు సంహరింప తగనివాడు గనుక అవమానపరిచి పంపితే అది మరణంతో సమానమని ఆ అశ్వత్థామకు ముండనము చేసి అవమానపరిచి పంపించారు. కనుక అశ్వత్థామను అవమానపరచటంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు, సందేహపడవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు. చంపదగిన వాడే, కానీ బ్రాహ్మణుడు గనక చంపకూడదు గనుక నా హంతవ్యోయం మంతవ్య అని చెప్పారు. అతడు చంపదగిన వాడు కాదయ్యా, క్షమించి వదిలేసేద్దాం. అవమానపరిస్తే మరణంతో సమానం బ్రాహ్మణునకు, కనుక అవమానపరిచి పంపాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అదే కోరికను ద్రౌపది కూడా కోరుకున్నది, తన పుత్రులు 5 సంహరించినప్పటికీ. ఆ కారణం చేత తప్పకుండా అతన్ని అవమానపరచటంలో ఏ విధమైన సందేహం లేదు, అది దోషము కాదు, అవమానపరచవలసింది.